నిద్రించి మేలుకొన్నవాడు తాను స్వప్నంలో చూచినదంతా అసత్యమని భావించినట్లుగా తత్వవేత్త మనస్సనే పదార్థంతో శబ్దస్పర్శాది సకల విషయాలను దృఢంగా నిరోధించి తనకన్నా భిన్నంగా ప్రపంచం లేదని చెబుతాడు. ఆ మనస్సును పండితులు వేసడి చెందక అరికట్టగా ఆ మీదట భేదభావం పొడసూపదు. కమలాల వంటి కన్నుల గల గోపికలారా, నదులన్నీ కదిలిపోయి ఇక్కడకు సముద్రాన్ని చేరేటట్లుగా ఆత్మానాత్మ విచార రూపమైన సాంఖ్యం, యమనియమాధికమైన అష్టాంగయోగం, వేదం, సత్యం, తపం, ఇంద్రియ నిగ్రహమైన దమము, ఈ నిష్ఠలన్నీ మనోనిగ్రహమందే పరిసమాప్తి చెందుతున్నాయి. స్త్రీలు సమీపంలో ఉన్న వారి కంటే దూరంలో ఉన్న ప్రియుల పట్ల తహతహపాటుతో మనసులందు అనురక్తి కలవారే ఉంటారు. అంతేకాక మీరెల్లప్పుడూ నన్నే స్మరిస్తూ ఉండాలి అని మీకు దూరంలో ఉన్నాను, భయపడకండి, నిరంతర ధ్యాన పారంగతులై మీరు నన్నే పొందగలరు అని మీకు చెప్పమని శ్రీకృష్ణుడు నాకు చెప్పి పంపాడు అని ఉద్ధవుడు అన్నాడు. ఆ పలుకులు విని గోపికలు సంతోషించి ఆయనతో ఇలా అన్నారు: శ్రీకృష్ణుడు సుఖంగా ఉన్నాడా? ఆయన ఇక్కడికి ఎప్పుడు వస్తాడు? వచ్చి మా పరితాపం తీరుస్తాడా? మా ప్రాణేశ్వరుడు ఇక్కడికి వస్తానంటే ఆ మధురా పట్టణంలోని అతివలు అడ్డగిస్తారే కానీ సహిస్తారా? అయ్యయ్యో, దైమాన బ్రహ్మ మమ్మల్ని మన్మథ బాధలకు గురి చేశాడు కదా. లక్ష్మీ వల్లభుడకు శ్రీకృష్ణుడు యమునా నది ఒడ్డున కమ్మని సువాసనలు వెదజల్లే పూ పొదరెండ్లలో దాగిన మమ్మల్ని పొంచి చూచేవాడు. అతడు పొదరెండ్ల నీడలకు మమ్ము చేర్చి వలచి కలచి మేము మైమరపు చెందగా బుజ్జగించి ప్రోత్సహించి మమ్ము మన్మథ క్రీడలలో తేల్చిన ఘట్టాలు మరచునా ఏమి? ఉద్ధవ, మేమందరం ఆయన పిల్లన గ్రోవి పాటలకు ఆకర్షితులమై యమునా తీరానికి రాగా మమ్ము మన్మథ క్రీడలలో తృప్తి పొందించేవాడు. ఆ మీదట మా మనోగతులు తెలుసుకోవడానికి విలాస తంత్రజ్ఞుడు కనుక ఎక్కడో దాగి ఉండి మెల్లగా మా పలుకులు ఆలకించేవాడు. ఈ సంగతులన్నీ నీతో ఏకాంతంలో చెప్తాడా? శ్రీకృష్ణుడు నీతో ముచ్చటాడు వేళలో కాత్యాయని వ్రతం కావించడానికి మేము వివస్త్రలమే స్నానార్థం యమునా నది నీళ్ళలో ప్రవేశించి ఉన్నప్పుడు మా వలువలు దొంగిలించి మళ్ళీ మా ప్రార్థనలపై చీరలిచ్చిన ఉదంతమంతా చెప్తాడా? నీవు హరి ఒంటరిగా ఉన్నప్పుడు నీ భుజం మీదికి వ్రాలి నీతో ఏవో రహస్య సంభాషణలు చలిపేటప్పుడు పున్నమ వెన్నెలరే యమునా నదీ మధ్య భాగంలో మాతో రాసక్రీడలు నెరపుతూ బంధరతలో నర్చిన నేర్పులు అతడు ఉగ్గడిస్తాడా? ఓ మహానుభావ, ఉద్ధవ, మా మాటలుగా ప్రాణేశ్వరునికి ఇలా విన్నవించు. నన్ను విడిచి ఇట మీద ఇంచుకసేపైనా మా దేహాలు ఉరివిపై ఉండవని చెప్పు. నేలపై మా శరీరాలు నిలవక మునిపే ఒక్కసారిగా మా మనోధైర్యాలు తొలగిపోతాయని చెప్పు. మా మనోధైర్యాలు ఒక్కసారిగా తొలగిపోయిన పెదప మా మనసులు ఇక్కడ ఉండవని చెప్పు. ఇక్కడ మనసులు నిలవకపోగా మా ప్రాణాలు ఎగిరిపోతాయని చెప్పు. మా ప్రాణాలు ఎగిరిపోయిన పిమ్మట ప్రాణేశ్వరుడుకు తాను వచ్చిన జీవరక్షకుడైన తనను జీవులందరూ గుమిగూడి నిందించగా ఏమి చేయగలడు? నీవీ సంగతి వెంటనే అతనికి విన్నవించు. స్త్రీలు పురుషులను ప్రేమించరా? లక్ష్మి మునుపు తన్ను ప్రేమించలేదా? న్యాయం వీడియు తనను ప్రేమించిన ఇంతులని వీడటం తగదు అనే న్యాయాన్ని దామోదరుడికి తెలపడానికి నీవే తగిన వాడవి. మా ప్రియతముడు రేపల్లె వీధులకు రాగా ఒకనాడైనను కనులు పండువగా మేము కనగలుగుతామా? మా ప్రభువు మాతో ప్రియ భాషణాలు భాషించగా ఒకనాడైనా వీణులు విందుగా వినగలుగుతామా? వల్లభుడు చెంతకు రాగా ఒకనాడైనా ఒడలు గగ్గురు పొడవగా కౌగిలించుకునే భాగ్యం మాకు కలుగుతుందా? ఓ ప్రాణనాయక, మమ్మెందుకు ఎడపాసావు అని తొట్రుపడుతూ తనను దూషించేందుకు ఒకనాడైనా మాకు అవకాశం కలుగుతుందా? హరి ఏనాటికైనా మేమున్న ఈ వనానికి చూడడానికి వస్తాడా? మా మనోవల్లభుడైన శ్రీకృష్ణుడు తనకు మాతో ఉన్న సంబంధాన్ని స్మరిస్తాడా? మా చేత తిట్టుపడక ముందే బ్రహ్మ మా నాథుణ్ణి మా చెంతకు తెస్తాడా? ఓ మహాత్మా, ఇన్ని నీకు తెలిసే ఉంటాయి కనుక మాకు వివరంగా చెప్పు. ఇందిరానాథ, దుఃఖమని సముద్రంలో మునిగినట్టి గోకులాన్ని ఉద్ధరించుమా అంటూ ఉద్ధవుని ముందు గోపికలు శోకించారు. అటు పిమ్మట ఉద్ధవుడు తెలిపిన శ్రీకృష్ణ సందేశం ఆలకించి వారు విరహ వేదనలు విడిచి అతన్ని పూజించారు. ఇలా శ్రీకృష్ణ లీలలు వర్ణిస్తూ ఉద్ధవుడు కొన్ని మాసాలు రేపల్లెలో గడిపాడు. పిదప నందాది యాదవ పుంగవులను వీడుకొని రథమెక్కి
మథురకు బయలుదేరి వెళ్ళాడు. ఆ విధంగా స్థిర చిత్తముతో శ్రీహరి సంకీర్తనం కావిస్తూ వెళ్ళిన ఉద్ధవుడు పాపాలను పటాపంచలు చేసేవాడు, మదికి ఇంపు కలిగించేవాడు, శత్రుజనుల మదం అణచేవాడు, మధురాపురిలో విహరించేవాడు, శూరిని మనుమడు అయిన శ్రీకృష్ణుణ్ణి చూశాడు. ఉద్ధవుడు శ్రీకృష్ణుని సందర్శించి అతనితో తగు రీతిగా మాట్లాడుతూ తన చేత నందుడు మొదలైన వారు ఇచ్చి పంపిన బహుమానాలు కృష్ణ బలరాములకు, ఉగ్రసేన మహారాజుకు వేరువేరుగా సమర్పించాడు అని పలికి శుకయోగీంద్రుడు మళ్ళీ పరీక్షిన్నరేంద్రునితో ఈ విధంగా అన్నాడు. తనతో శృంగార క్రీడ జరపాలని కుబ్జ మునిపే శ్రీకృష్ణుణ్ణి కోరింది. ఆమె తీగవలే సన్నగా ఉన్న అందగత్తె. అలాంటి కుబ్జను మన్మథ కేళిలో తేల్చవలెనని శ్రీకృష్ణుడు భావించాడు. ఆమె ఇల్లు రత్నాలతో, బంగారంతో, పూల దండలతో, కమ్మని మైపూత్తలతో, నగలతో, వస్త్రాలతో, అగరు సువాసనలతో, దీపాలతో విలసిల్లుతూ మన్మథోద్రేకాన్ని రేకెత్తిస్తున్నది. అలాంటి ఇంటికి మన్మథునికే మన్మథుడైన శ్రీకృష్ణుడు వెళ్ళాడు. ఇలా ఆ కుబ్జ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఆ కుబ్జ మన్మథుని బాణంలాగా ఉంది. చంద్రుడి కళలాగా కాంతులీనుతూ ఉంది. కదులుతూ నర్తించే మెరుపు తీగలాగా ఉంది. మొత్తం జగత్తుకే మోహిని దేవతలాగా ఉంది. అందంతో మెరిసిపోతూ ఉంది. అలాంటి సౌందర్యవతిని శ్రీకృష్ణుడు చూచాడు. శ్రీకృష్ణుడు తన ఇంటికి రాగానే కుబ్జ తత్తరపాటుతో లేచి నిలబడింది. తన చెలికత్తెల బృందాన్ని పిలిచింది. తన వైభవానికి, సంపదకు తగిన రీతిలో ఆయనకు ఉపచారాలను చేయించింది. అందంగా ఉన్న బంగారు మంచంపై శ్రీకృష్ణుణ్ణి కూర్చోపెట్టింది. ఆయన వెంట వచ్చిన ఉద్ధవుని ఎంతో ఆదరంతో పూజించి మెరిసిపోతున్న ఒక బంగారు పీఠంపై ఆయన్ను కూర్చోపెట్టింది. ఆమె మనసులో ఉత్సాహం పరవళ్ళు తొక్కింది. చెలికత్తెల బృందం కుబ్జకు పూల దండలను, కస్తూరి లేపనాన్ని, మణులతో మెరిసిపోతున్న ఆభరణాలను, అందమైన వస్త్రాలను సమర్పించారు. వాటిని ధరించి ఆ విలాసవతి శ్రీకృష్ణుడితో సంగమాన్ని కోరింది. విలాసవతులైన చెలికత్తెలు ఒక మద్యాన్ని తయారు చేశారు. అది ఏలకి, పచ్చకర్పూరం వంటి సుగంధ ద్రవ్యాలతో కూడింది. ఎంతో రుచికరమైంది, కమ్మనిది. అలాంటి ప్రశస్తమైన మద్యాన్ని త్రాగిన కుబ్జ తూలుతూ అతన్ని సమీపించింది. శ్రీకృష్ణుడు అనురక్తి కలిగిన చూపులనే వానతో కుబ్జను ముంచెత్తాడు. సరసమైన మాటలతో ఆమెను కరిగించాడు. బంగారు కంకణాలతో నిండిన ఆమె చేతిని కోమలమైన తన చేత్తో పట్టుకున్నాడు. పానుపు మీదకు లాగాడు. గంభీరంగా కౌగిళ్ళు మొదలైన చేష్టలతో సిగ్గు పోగొట్టాడు. మన్మథ కేళి పట్ల ఆసక్తి చూపుతూ వేడుకతో కుబ్జ జాతిని, కాలాన్ని, కళను, సత్వాన్ని, దేశాన్ని, భావచేష్టలను, ధాతువును, వయసును, గుణాన్ని, దశను, మనసును, చూపులను, ప్రీతి విశేషాలను తెలుసుకొని అనేక విధాలుగా ఆమె మనసును దోచుకొని మదనకేళి సుఖాలలో ఆమెను ముంచెత్తాడు. పద్మాల్లాంటి తన చేతులతో కుబ్జ గట్టిగా అందంగా శ్రీకృష్ణుణ్ణి కౌగులించుకుంది. ఆ ఆలింగనం చేత కరభం లాంటి సుతిమెత్తని తొడలు కల కుబ్జ తన మదనతాపాన్ని పోగొట్టుకుంది. అది గమనించిన చంద్రవదనలైన ఆమె చెలికత్తెలు ఇది అరుదైన విషయమని సంతోషపడ్డారు. శ్రీకృష్ణుణ్ణి పొందగలగడం గొప్ప భాగ్యం. సనకాదుల వంటి మహాజ్ఞానులకు కూడా దొరకనివాడు ఆ మహాత్ముడు. అలాంటి శ్రీకృష్ణుడు కుబ్జకు లభించాడు. ఆమె ఒకప్పుడు చందనము ఇవ్వడము వల్ల ఈ పుణ్యం లభించింది. అంతటి శ్రీకృష్ణుడు తనకు లభిస్తే మోక్షం కోరుకోవాలి, కానీ ఆమె కొన్నాళ్ళు తన ఇంట్లోనే ఉండి తనను మదనకేళిలో తేల్చుమని కోరింది. శ్రీకృష్ణుడు ఆ విధంగా కుబ్జ కోరుకున్న వరాన్ని ఇచ్చాడు. ఆమె ఇంటి నుండి ఉద్ధవుడితో శ్రీకృష్ణుడు బయటకు వచ్చాడు. అది ఎలా ఉందంటే, తీగలతో అల్లిన పొదరింటి నుండి కామధేనువుతో కలిసి మన్మధుడు బయటకు వస్తున్నట్లుంది. ఎటువంటి వేదాలు కూడా దర్శించలేని ఉత్తమ దైవం శ్రీకృష్ణుడు. అలాంటి వాణ్ణి చూడటమే భాగ్యం. అట్టి దర్శనం దొరికాక మోక్షాన్ని కోరుకోవాలి. అలా అడగకుండా తనతో రతిక్రీడ జరుపమని కోరింది. ఆమె కర్మఫలం ఎలాంటిదో కదా. కుబ్జ వైభవం శచీదేవిని మించిపోతోంది. శ్రీకృష్ణుడి యవ్వనం మెరిసిపోతుంది. ఆ కుబ్జను మదనతంత్రం అనే వనవీధిలో విహరింపచేశాడు. శృంగార క్రీడలో ఆమెను సంతృప్తిపరచాడు.
ఆ తర్వాత బలరాముడితో ఉద్ధవుడితో కలిసి శ్రీకృష్ణుడు అక్రూరుని ఇంటికి వెళ్ళాడు. హస్తినాపురానికి అక్రూరుణ్ణి పంపాలని శ్రీకృష్ణుడి ఆలోచన. అలా వారు రాగానే అక్రూరుడు లేచి నిలబడి వారికి నమస్కరించాడు. ఉద్ధవుడిని కౌగిలించుకున్నాడు. అందరికీ తగిన రీతిలో గౌరవ మర్యాదలు జరిపాడు. శ్రీకృష్ణుని పాదాలను తన తొడల మీద ఉంచుకొని ఇలా అన్నాడు: మహానుభావులారా, మీ పరాక్రమం చేత కంసుడు తన అనుచరులతో కూడా మరణించాడు. మీ శక్తి వల్ల యాదవ కులం ఉద్ధరించబడింది. మహాత్ములారా, మీరు విశ్వమునకు ఆదిపురుషులు, విశ్వమునకు కారణభూతులు, విశ్వమయులు కావున మీకు కార్యకారణములు లేవు. దేవా, చిత్తగించు. నీవు రజోగుణముచే సమస్తము సృష్టించి కారణరూపంతో దాని యందు ప్రవేశిస్తావు. కార్యరూపమైన చరాచర శరీరాలకు కారణములైన పృథివ్యప్తేజో వాయువ్యాకాశములు అనుగతములై కార్యరూప దేహములై తేజరిల్లు విధంగా కారణరహితుడవు. ఆత్మతంత్రుడు వగు నీవు ఒక్కడవై ఉండి కూడా విశ్వరూపంతో పిక్కుగా కనపడతావు. సృష్టి స్థితి లయములు సలుపుచుండియు విజ్ఞానమూర్తి ఒకట చేత నీవు పరిభ్రాంతుడైన జీవుని వలె గుణకర్మబద్ధుడవు కావు. అందుచే నీకు బంధహేతువు కూడా కలగదు. పరమేశ్వర, బంధమోక్షములు జీవుని కూడా అంటవనగా జ్ఞానస్వరూపుడవగు నిన్నంటునా? దేహాదులైన ఉపాధులు నిరూపింపబడకపోవటం వల్ల నీకు జన్మము కానీ అందుకు కారణమైన అవిద్య కానీ లేదు. ఆ కారణం వల్లనే నీకు బంధమోక్షములు లేవు. ఆలోచించగా నిన్ను రోటికి కట్టుబడిన వాడని, యమునా స్రవంతిలో కాళీయముక్తుడని అనటం అవివేకం వల్లనే సుమా. నాస్తిక మార్గముల చేత ప్రాచీనమగు వేదపథం అణుగారిపోతున్న కాలాన జగము మేలు కొరకు నీవు అవతరించి ధర్మమును కాపాడతావు. నీవు భూభారం తొలగించి రక్కసులను ఒక్కడించుటకై వసుదేవు గృహమున కీర్తిశాలివై జన్మించావు. ముల్లోకాలను పవిత్రీకరించు పాదజలముచే ప్రకాశిస్తూ దేవ బ్రాహ్మణ వేదాది స్వరూపుడవైన నీవు కృపతో విచ్చేయడం వల్ల మా గృహాలు పావనమైనాయి. నిన్ను పెద్దలు పూజించగా కృపాధీన మనస్కుడవై వారికి జయశీలము అనుగ్రహిస్తావు. భక్తుల పాలిటి చింతామణివైన శ్రీకృష్ణ, ఏ మహాపుణ్య మహిమ వల్లనో ఈ జన్మలో ఇక్కడ నీ చరణపద్మాలు దర్శించగలిగాను, నిన్ను తెలుసుకొనగలిగినాను. నీవు దయాస్వభావుడవై నా ఎడనున్న ప్రేముడిచే నాకు గృహ విత్త దారా సుతాదుల మీద మోహపాశమును తొలగించుము అని అక్రూరుడు వచింపగా, నవ్వుతూ తన వాక్కులచే సంసార సంబంధమగు వ్యామోహమును నెక్కొల్పుతూ శ్రీకృష్ణుడు ఆయనతో ఇట్లా అన్నాడు: నీవు మాకు బాంధవుడవు, మేలు సమకూర్చువాడవు, వావిచేత పినతండ్రివి, దయకు సముద్రుడవు, గుణములచే గ్రుడ్డివాడవు కావు, మమ్ము కాపాడుటకు సమర్థుడవు. మానవులు కోరికలు పడయకోరి శిలానిర్మితములైన దేవతా ప్రతిమలను, జలమయములైన గంగానది పుణ్యతీర్థములను నిరంతరం సేవిస్తారు. వారలా సేవిస్తుండగా వలదని వాకొనడం పాడి కాదు. కాన నిజం పరికిస్తే భగవత్పాద భక్తులైన మీ వలె దైవత విగ్రహారాధనము, పుణ్యతీర్థ సేవనము, దర్శనమాత్రమున్నే అభీప్సితార్థములు అనుగ్రహించలేవు. మహాత్మా, భాగవతోత్తముడవైన నీవు మా కోరికలు ఈడేర్ప తగినవాడవు, ఆలకింపుము. పాండురాజు చనిపోగా తల్లియగు కుంతితో పాండవులు ధృతరాష్ట్రుని ఆజ్ఞచే విచ్చేసి హస్తినాపురంలో ఉన్నారు. గ్రుడ్డిరాజుగు ఆంబికేయుడు దుర్యోధనాదులైన తన కొడుకుల యందల వ్యామోహంతో కురు పాండవుల యందు సమబుద్ధి కలిగి మెలుగుటలేదు. ఓ సోమకులావతంసమా, వారును వీరును చుట్టాలే కనుక ఇరుపక్షాల వారికి నీ మేలు చేకూర్చి వారు వీరు సంతోషించేటట్లు దుస్థితిని నివారించుటకై నీవు హస్తినలో వారిని చూడన్ పొమ్ము అని చెప్పి కృష్ణుడు ఉద్ధవ బలరాములతో కూడి తన గృహానికి వెళ్ళాడు. అక్రూరుడు వెంటనే బయలుదేరి కౌరవుల పట్టణమైన హస్తినాపురానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న ధృతరాష్ట్రుడు మొదలైన వారిని, పాండవులను, కుంతీదేవిని,
తక్కిన బంధువులను చూచి వారి వలన తగిన మర్యాదలను పొందాడు. వారి ప్రవర్తన తెలుసుకోవాలని కొన్ని దినాలు అక్కడనే ఉన్నాడు. ఒకనాడు ఏకాంతంలో విదురుడు వినేటట్లు అక్రూరునితో కుంతీదేవి ఇలా అన్నది. అన్న, తల్లులు, తండ్రులు, అక్క చెల్లెళ్ళు, అల్లుళ్ళు, మా సోదరులు నిన్నిక్కడికి పంపేటప్పుడు నీతో ఏమి చెప్పి పంపారు? మా దుఃఖాలు వారు కంటున్నారా? వారందరూ సుఖంగా ఉన్నారా? నేనిక్కడ దుర్బుద్ధి కల కౌరవుల నడుమ తోడేళ్ల గుంపు మధ్యలో ఆడుజింక ఉన్న విధంగా ఉన్నాను. అయ్యా, ధృతరాష్ట్రుని కుమారుడైన దుర్యోధనుడు నా కొడుకుల విషయంలో కొంచెమైనా సరిపడిన వాడుగా ఉండటం లేదు. వాడు మిక్కిలి క్రూరుడు. క్రూరత్వం చేత నా కొడుకులను పాముల చేత కరిపించాడు. తీగలతో మూట కట్టి గంగానదిలో పడత్రోయించాడు. విషం కలిపిన అన్నం పెట్టించాడు. ఒళ్ళు తెలియక నిద్రపోతూ ఉంటే ఆయుధాలతో పొడిపించాడు. బలరామకృష్ణులు ఎప్పుడైనా తమలో తాము మాట్లాడుకునేటప్పుడు తమ మేనత్త బిడ్డలకు మేలు కలగాలని అనుకుంటారా? దుఃఖాలు పొందుటకు పాలుపడ్డారే అని వారికి క్షేమం కలుగచేసే ఆలోచనలు ఏమైనా చేస్తున్నారా? భక్తుల యందు అనుగ్రహం కలవాడైన శ్రీకృష్ణుడు నా కొడుకులకు ప్రధానమైన రీతితో భూమండలంలో వారికి గల భాగాన్ని సరిగ్గా పంచి ఇప్పించునా అని అంటూ తన మనసులో శ్రీకృష్ణుని నిలిపి ధ్యానించి మ్రొక్కి ఈ విధంగా స్తోత్రం చేసింది. ఓ పుండరీకాక్ష, సర్వము నీవే, సర్వాన్ని రక్షించేవాడవు నీవే. నీ శరణు పొందిన దాననైన నన్ను ముమ్మాటికి రక్షించు అని దుఃఖపడుతున్న కుంతీదేవికి అక్రూరుడు విదురునితో కూడుకొని ప్రియవచనాలతో దుఃఖోపశమనం చేశాడు. ఆమె వద్ద సెలవు పుచ్చుకొని బంధువులు స్నేహితుల నడుమ కూర్చొని సుఖంగా కొలువు తీరి ఉన్న ధృతరాష్ట్రునితో ఇలా అన్నాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీ తమ్ముడైన పాండు మహారాజు మరణించిన బిమ్మట నువ్వు ధర్మం చేత విశాలమైన బుద్ధితో పాలిస్తూ గౌరవం వహించి ఉన్నావు కదా. ప్రజల యందు సమభావంతో నీవు పాలన చేస్తే కీర్తి మేలు కలుగుతుంది. భేదభావం చూపితే దుర్గతి కలుగుతుంది. ఓ రాజా, నువ్వు పాండురాజు కుమారుల యందును నీ కొడుకులందును సమానమైన అభిప్రాయం కలిగి ఉండడం మంచిది. ఈ లోకంలో ఒకరితో మరొకడు కూడి ఉండే స్థితి ఎవ్వరికీ శాశ్వతం కాదు. భార్య, బిడ్డలు, ఇండ్లు, వాకిళ్ళు వీటి వలన కలగబో సుఖం ఏదియూ కానము. ఒక జంతువు పుడుతుంటే మరొకటి గిడుతోంది. ఒకడు పుణ్యమును అనుభవించగా ఇంకొకడు పాపాన్ని అనుభవించడం ఈ భూమి మీద సహజంగా ఉంది. చేపకు జీవనంగా ఉన్న నీటిని ఆ చేప పిల్లలే త్రాగుచుండున్నట్లుగా మూఢ బుద్ధి చేత కూడబెట్టిన వాని ధనాన్ని వాని కొడుకులే వగపాలే అపహరిస్తారు. ఆ పైన తండ్రి బ్రతికినా చనిపోయినా అతన్ని కన్నెత్తి అయినా చూడరు. అవునా ఓ రాజా, నీవు అధర్మంతో సంపాదించిన ద్రవ్యాన్ని దుఃఖాన్ని కలిగించే విధంగా నీ కొడుకులు కలహపడి పంచుకుంటారు. నీకు ఇహపర లోకంలో రెండిటి అందును అపకీర్తి కలుగుతుంది. ఓ ధృతరాష్ట్ర మహారాజా, క్షణభంగురమైన ఈ దేహాన్ని నమ్మి నిందను పొందకు. ఈ దేహం కలలో కనిపించే వస్తు సందాయం వల్లే స్థిరంగా ఉండదు. నీవు పుట్టు గుడ్డివాడివైనను మందబుద్ధితో మెలగకు. విచక్షణతో కళ్ళు తెరిచి పాండవులకు భూభాగాన్ని సందేహింపక న్యాయంగా పంచి ఇవ్వు అని అన్నాడు. దానికి ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు. నీవు చెప్పిన మాట నిజమే, కానీ నా మనసు చంచలం. అందులో నీ మాట నిలవదు. సుధామ పర్వతం యొక్క స్ఫటికశిలపై ఉదయించి తళుక్కున మెరిసే మెరుపు వెలుగులాగా నా మనసు నిలకడలేనిది. అమృతాన్ని పొంది కూడా సంతోషం పొందలేని మనిషి వలె నేను ఆనందం పొందలేను. దేవుడు నిర్ణయించిన దాన్ని ఎవడు తప్పించగలడో? ఎంత గొప్ప జ్ఞాని అయినా దాన్ని అనుభవించాల్సిందే. ఈ ప్రపంచాన్ని సృజించడమే కాక త్రిగుణాల ప్రకారం ఎవడు విభజించి తాను అనుసరించాడో, ఎవడు భూభారాన్ని తగ్గించడానికి దేవకీదేవి గర్భంలో జన్మించాడో, ఎవడికి తన స్వతంత్ర వ్యూహాత్మక శక్తి ఉందో, ఎవరు ఈశ్వరుడో అలాంటి శ్రీకృష్ణునికి నమస్కరిస్తాను. ఆ నందకుమారుడు తన మనస్సులో ఎలా భావిస్తున్నాడో అలా బతుకుతాము అని చెప్పి ధృతరాష్ట్రుడు వీడ్కోలు పలికాడు. అతడి అభిప్రాయం ఏమిటో అక్రూరునికి అర్థమైంది. నీ అభిప్రాయం తెలుసుకున్నాను, నీకు ఇష్టం అయిన రీతిలోనే ప్రవర్తించు అని చెప్పి అక్రూరుడు తిరిగి మథురా నగరానికి వచ్చాడు. అతని సమాచారం బలరామకృష్ణులకు తెలిపాడు. అటు తరువాత కంసుని భార్యలైన అస్థి ప్రాస్తి అనే ఇద్దరు తమ భర్త మరణించినందుకు ఏడుస్తూ వాళ్ళ తండ్రి అయిన జరాసంధుని వద్దకు వచ్చి,
వారు తమ జనకునితో, తండ్రి, లోకంలోని వారు వీరు రాజులేనా అని యాదవులు మిక్కిలి గర్వించి శౌర్యవంతమైన సైన్యంతో వచ్చి మథురా పట్టణాన్ని ముట్టడించారు. భార్యలు, పిల్లలు, చుట్టాలు ఆక్రందిస్తూ ఉండగా కంసుడు మున్నగు రాజుల్ని వధించారు. ఈ విధంగా మాకు కృష్ణుని వల్ల వైధవ్యం ప్రాప్తించింది. ఈ మాటలను వినగానే జరాసంధుడు ప్రళయకాలాగ్ని వల్లే మండిపడ్డాడు. దుఃఖం, కోపం రెండూ ఎక్కువై బాధిస్తూ ఉండగా అప్పుడు ఇలా అన్నాడు: ఏమి, కంసుణ్ణి శ్రీకృష్ణుడే యుద్ధంలో చంపాడా? అవురా, నా బలం గురించి కొంచెం కూడా ఆలోచించలేదే. భూమిలో దాక్కున్నా సరే, ఆకాశానికి ఎగిరినా సరే, మహాసముద్రంలో ప్రవేశించినా సరే, నా పరాక్రమం అనే భయంకరమైన అగ్ని నుండి ఎగిసిపడే మంటలు ఈరోజే యాదవ సమూహం అనే అడవులను కాల్చేస్తాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇంద్రుడు మొదలైన వాళ్ళు ఎవ్వరు అడ్డుపడినా ఈరోజు నా చేతిలో యాదవులు మరణిస్తారు. భూమిలో యాదవులే లేకుండా చేస్తాను అని ఇలాగ తన కుమార్తెలకు ఓదార్పు మాటలు చెప్పాడు. యుద్ధానికి సిద్ధపడుతూ ఉన్న మనసులో కోపం మండిపోతూ ఉండగా యుద్ధబేరిని మ్రోయించి ముందుకు కదిలాడు. రాజా, దక్షుడైన జరాసంధుడు 23 అక్షౌహిణుల సైన్యం తన వెంట నడుస్తూ ఉండగా మిక్కిలి కోపోద్రిక్తుడై మథురా నగరం మీదికి దండెత్తాడు. అలా జరాసంధుడు దండెత్తిన వేళలో మదించి ఏనుగుల, గుర్రాల, రథాల, భటుల కాలితొక్కిడికి దట్టంగా దుమ్ముపైకి లేచి ఆకాశంలో చీకట్లు కమ్ముకొన్నాయి. అందువల్ల సూర్యుని రథాశ్వాలు మెల్లగా నడిచాయి. ఇలా బయలుదేరి వెళ్ళిన జరాసంధుని సేనలు మథురా నగరానికి చేరాయి. ఆ నగరంలో పెద్ద ఉద్యానవనాలు ఉన్నాయి. అందులో ఎప్పుడూ చిగుళ్లతో, ఆకులతో, మొగ్గలతో, పూలతో, పళ్లతో బరువెక్కి వంగిన పెద్ద పెద్ద చెట్లున్నాయి. ఆ వనాల్లో జలయంత్రాలున్నాయి. అవి చెక్కతో చేసినవి. వాటికి నీటిని పైకి చిమ్మడానికి వీలుగా చిన్ని కలసం లాంటి మూర్తిని అమర్చారు. అందులో నుండి నీరు పైకి ఎగసి చిమ్ముతూ ఉంటుంది. ఆ నీటి ధారల తుంపరలచే కల్పించబడిన వర్షాకాలంలాగా ఉంది. యమకింకరుల వంటి పరాక్రమవంతులైన భటులతో, రథాలతో, గుర్రాలతో, ఏనుగులతో నగరం నిండి ఉంది. తమ కులాలకు తగిన ఆచారాలలోనూ ధర్మంలోనూ ప్రావీణ్యం కల పౌరులతో ఆ ఊరు వెలిగిపోతూ ఉంది. దేవతలకైనా భేదించడానికి వీలు కానంతటి ఎత్తైన కోటలున్నాయి. ఆ కోట బురుజుల మీద యంత్రాలున్నాయి. ఆ ప్రాకార వలయము భయం కలిగించేదిగా ఉంది. అక్కడ శ్రేష్టమైన సరస్సులున్నాయి. అందులో జక్కవ పక్షులు, బెగ్గురు పక్షులు, రాజహంసలు కలకలారావాలు చేస్తున్నాయి. ఆ సరస్సులో బాగా విచ్చుకున్న ఎర్ర కలువలు, తామరలు ఉన్నాయి. వాటి పరిమళాలతో కూడిన గాలులు వీస్తున్నాయి. వీటితో ఆ ఊరు అందంగా ఉంది. ఆ ఊళ్ళో మదించిన ఏనుగులున్నాయి. వాటి నుంచి మదజలం స్రవించి నేల బురదతో నిండిపోయింది. ఓడించబడిన ఎందరో రాజులు ధరించిన ఆభరణాల మణుల పొడిరాలి ఆ బురద పూడిపోతూ ఉంది. పాపరహితులైన యాదవ శ్రేష్ఠులు అక్కడి పండిత జనానికి మేరు పర్వతాన్ని, కల్పవృక్షాన్ని, కామధేనువును ఇచ్చారు. ఈ కానుకల సమర్థంతో వారి ఇండ్లు వెలుగుతున్నాయి. అక్కడి పతాకాలపై వింజామర, నెమలి, ధనుస్సు మొదలైన గుర్తులు ఉన్నాయి. అవి గాలికి రెపరెపలాడుతూ ఆ శబ్దంతో ఆకాశాన్ని నింపుతున్నాయి. అక్కడ గొప్ప భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆ భవనాల మేడల గవాక్షాల రంధ్రాల్లో నుండి పొగలు బయటికి వెళ్తున్నాయి. అవి పచ్చకప్పురపు ధూపాలు. వాటిని చూసి నెమళ్ళు మబ్బులని భ్రమించి పింఛం విప్పి ఆనందంతో నర్తిస్తున్నాయి. వీటితో ఆ ఊరు సొగసుగా ఉంది. ఆ ఊళ్ళోని దేవాలయాల్లో మంగళవాద్యాలు ఎడతెగగా మ్రోగుతుంటాయి. అవి సముద్రంలో చెలరేగుతున్న అలల శబ్దాలను తిరస్కరిస్తుంటాయి. గోపవనితుల ప్రాణనాథుడైన కృష్ణుని బాహుబలం చేత ఆ ఊరు రక్షించబడుతూ ఉంది. శత్రువులు కన్నెత్తి కూడా చూడని వీలులేనంతటి ప్రతాపం ఉన్న మథురా నగరం అది. ఆ నగరాన్ని చేరి ఎగసిపడిన మహాసముద్రం వలె జరాసంధుడు ముట్టడించాడు. అన్ని వైపులా విడిది చేశాడు. సమయజ్ఞుడైన శ్రీకృష్ణుడు అతని సైన్య సమూహాన్ని చూచి తన మనసులో ఇలా అనుకున్నాడు: జరాసంధుడు 23 అక్షౌహిణుల సైన్యంతో ఊరిని చుట్టుముట్టాడు. అతని పట్ల సామధాన భేదాలు సాగవు. ఇక అతనికి దండమే తప్పనిసరి. దానితో వాణ్ణి జయించి భూదేవికి బరువు తగ్గిస్తాను.
నేను భూలోకంలో అవతరించడం కూడా 4 దిక్కుల చివర్ల దాకా ఉన్న భూభారాన్ని తగ్గించడానికే కదా. అందుచేత ఈ క్షణం నుండి భూమి బరువును తగ్గించే ప్రయత్నాలను ఆరంభిస్తాను. ఈ మగధరాజైన జరాసంధుణ్ణి ఇప్పుడు చంపకూడదు, వదిలివేయాలి. వాడు మళ్ళీ సైన్యాన్ని సమకూర్చుకొని దాడి చెయ్యడానికి వస్తాడు. అలా వచ్చిన వాళ్ళను వధిస్తూ ఇలా భూభారాన్ని తగ్గించి చివరకు వీణ్ణి కూడా చంపేయాలి అని ఇలా శ్రీకృష్ణుడు ఆలోచిస్తూ ఉండిన ఆ సమయంలో ఆకాశం నుండి గొప్ప వెలుగుతో కూడిన 2 రథాలు వాళ్ళ వద్దకు వచ్చాయి. అవి కవచాలు కలిగిన సారథులతోనూ, రకరకాల బాణాలు, ధనస్సులతోనూ, చక్రం వంటి ఆయుధాలతోనూ కూడి ఉన్నాయి. మనస్సులోని కోరికలను చిగురింపచేసేవిగా ఉన్న ఆ దివ్య రథాలు దైవయోగం చేత బలరామకృష్ణులను చేరాయి. వాటిల్ని చూచి శ్రీకృష్ణుడు బలరామునితో ఇలా అన్నాడు: బలరామ, చూసావా, ఆకాశం నుంచి గొప్ప వెలుగుతో రథాలు, ఆయుధాలు వచ్చాయి. వీటిని తీసుకో. దేవతలు తల ఊపుతూ మెచ్చుకునే రీతిలో రాజసమూహాలను చంపు. ఏమీ వెనకాడకు. భూభారాన్ని తగ్గించు. దీనివల్ల నీ అవతారానికి ప్రయోజనం కలుగుతుంది. వెంటనే లే, యుద్ధానికి బయలుదేరు. ఈ విధంగా చెప్పి శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే, అప్పుడు బలరామకృష్ణులు తీక్షణమైన స్వభావంతో ఉన్నారు. బలమైన కవచాల్ని, ధనస్సులని, బాణాల్ని, రథాల్ని, అనుచరుల్ని కలిగి ఉన్నారు. శత్రుబలాన్ని తొలగించగల దిట్టలు బలరామకృష్ణులు. ఎదుటిపక్షానికి భయాన్ని కలిగిస్తూ మదపటు ఏనుగులతోనూ గుర్రాలతోనూ యుద్ధానికి వెళ్ళారు. ఇలాగ యుద్ధానికి తగిన ఏర్పాట్లతో నగరం నుండి బలరామకృష్ణులు బయలుదేరి శ్రీకృష్ణుడు పాంచజన్యమనే తన శంఖాన్ని పూరించాడు. అది గంభీరము, కర్కశము అయిన ధ్వనితో ఉంది. దాన్ని విని శత్రువుడు తల్లడిల్లిపోయేలా ఉంది. బ్రహ్మాండంలోని జీవుల ప్రాణం కకావికలైపోయేలా ఉంది. ఆ ధ్వని ధన్యమైందిగా ఉంది. దేవతలు, ఋషులు భక్తితో గౌరవించేదిగా ఉంది. భక్తులైన రాజులు సంతోషించేలాగా ఉంది. దుష్టచరిత కలిగిన శత్రు సైన్యము భయపడిపోయేలాగా ఉంది. గంభీరమైన ఆ శంఖధ్వని ఏనుగులను కూడా బెదరకొడుతూ ఉంది. అంత దుర్భరమైన ధ్వనిని విని యుద్ధంలోని జరాసంధుని సైన్యం కళ్ళు కనిపించక అటూ ఇటూ తిరుగుతున్నాయి. ఆ సమయంలో మగధ దేశానికి చెందిన జరాసంధుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు: పశుల కాపరి, బెదరించి తరమడానికి ఇవేమీ ఆవుల మందలు కావు. ఇవి మదించిన ఏనుగుల గుంపులు. చెవియొగ్గి వినడానికి దూడల అరుపులు కావు. ఇవి శ్రేష్టమైన గుర్రాల సకిలింతలు. కాలితో తంతే విరిగిపోయే పాతపండ్లు కావు. ఇవి పర్వతంలాంటి రథాలు. ముచ్చట్లాడుకోవడానికి ఇది గొల్లల గుంపు కాదు. యమునితో సాటిరాగల శత్రు సమూహం. ఆర్పేయడానికి ఇదేమీ కార్చిచ్చు కాదు. బాణాల నుంచి కురిసే అగ్ని. మురిసిపోవడానికి ఇది బృందావనం కాదు, సైన్యమిది. నాట్యం చేయడానికి ఇది యమునా నది కాదు, భయంకరమైన యుద్ధభూమి. నీకెందుకయ్యా ఈ యుద్ధం? వెనక్కి వెళ్ళిపో. ఓయి పశుల కాపరి, ఆడదాని చంపడమో, కొంగను చంపడమో, చెట్లను పడగొట్టడమో, గాడిదని చంపడమో, పామును తరమడమో, గాలిని బంధించడమో, కొండను చేతపట్టుకోవడమో కాదు. ప్రళయకాలంలో చెలరేగిపోతున్న ఆర్పలేని, భరించలేని అగ్ని వంటి బాణాల దెబ్బలను తట్టుకొని బతికి ఉండగలవా? అంతేకాకుండా ఇంకా పద్మాల వంటి కన్నులు గల బాలకృష్ణ, ఇవి గోపస్త్రీల వీణావాదన ధ్వనులు కావు. చెవుడును కలిగించే అల్లెత్రాటి టంకారాలు సుమా. ఇవి గోపవనితలు నీపైన చల్లే నీటి తుంపరలు కావు. నిన్ను ముక్కలుగా చేసే బాణ వర్షాలు. ఇవి గోపికల వాలుచూపులు కావు. నిన్ను నరికే పదునైన కత్తి దెబ్బలు. ఇవి గోపకాంతల మెత్తని పద్మాల వంటి చేతులు కావు. నీ పొగరును దించే పిడికిలి పోట్లు. ఇది మీ చిన్నదైన రేపెల్లి అనుకున్నావా? కాదు. ఇది మగధరాజుకు చెందిన సైన్యమనే మహాసముద్రం. ఇందులో భయంకరులైన రాజులు అనే మొసళ్ళున్నాయి. ఈ సముద్రం ఉప్పొంగి ద్వీపంలాంటి నిన్ను ముంచివేస్తుంది. అలా జరాసంధుడు మాట్లాడగా దానికి శ్రీకృష్ణుడు ఇలా జవాబిచ్చాడు: మగధరాజా, వట్టి ప్రగల్భాలెందుకు? మునుపు నీవు కొందరు రాజులను గెలిచావని కొందరంటారు.
ఆ మాత్రం చాలునా? శౌర్యం నిరూపించుకోవాలి. వట్టి బీరాలు పలకడం వీరుల పద్ధతి కాదు. ఇలా మాట్లాడితే సరిపోయిందా? ఎందుకు వదులుతావు? నీవే కాదు, ప్రళయకాలంలోని భయంకరమైన అగ్నినైనా సరే హరించి సంపదలను పొందుతాను. రాజా, నీవు నన్ను గోవులను కాచుకునే వాడునన్నావు. దీనివల్ల ఏం తక్కువయింది? యుద్ధం చేసిన పిదప పశుల కాపరికి, భూపాలునికి చేతల్లో ఉండే తేడా తెలుస్తుంది అని శ్రీకృష్ణుడు పలకగా, జరాసంధుడు మిక్కిలి కోపంతో ఇలా అన్నాడు. కృష్ణ, నీవు చిన్నపిల్లవాడవు. నాతో యుద్ధం చేయడానికి మీ అన్న బలరాముణ్ణి పంపించు. నీతో యుద్ధం చేశాననుకో, పశుల కాపరి అయిన పిల్లవాడితో మహోన్నతుడైన మహారాజు యుద్ధం చేశాడు అని లోకం అనుకుంటుంది. ఆ మాట తలుచుకుంటేనే సిగ్గవుతుంది. మహిమాన్వితమైన బాణాలున్న నన్ను నీవు గెలువలేవు. అందువల్ల నీవు తొలగి వెళ్ళిపో. జరాసంధుడు ఆ విధంగా పల్కగా శ్రీకృష్ణుడు హేళనగా నవ్వుతూ ఇలా అన్నాడు. మగధదేశీయుడా జరాసంధుడా, శౌర్యప్రతాపాలు ఉండేవాళ్ళు ఇలా పౌడుకుంటారా? మగధనాన్ని చూపుతారు కదా. నీకు నిజంగా పౌరుషమనేది ఉంటే ఈ ప్రగల్భాలు పలుకకుండా యుద్ధంలో మెరిపించు సరిపోతుంది. ఇలా కృష్ణుడు అన్నాక కోపంతో జరాసంధుడు గాలి చిన్న చిన్న మబ్బులతో సూర్యుణ్ణి అగ్నిని కప్పే విధంగా జరాసంధుడు బలరామకృష్ణులను చుట్టుముట్టాడు. వాళ్ళిద్దరూ భూమిని కాపాడడానికి అవతరించిన వాళ్ళు, దుష్టులైన శత్రురాజులను నిరాకరించేవాళ్ళు, దేవతలకే ఆభరణాల్లాంటి వాళ్ళు, నిలకడ ఉండే విజయం కలిగిన వాళ్ళు. అలాంటి బలరామకృష్ణులను జరాసంధుడు చుట్టుముట్టాడు. గుర్రాల సికిలింతలు, ఏనుగుల ఘీంకారాలు, రథచక్రాల ధ్వనులు, వింటినారి శబ్దాలు, అంతకంతకు పెరుగుతున్న గద చక్ర అస్త్రాల శబ్దాలు, జయ జయ నినాదాల ఘోషలు, భేరీ శబ్దాలు, తప్పెట్లు మొదలైన వాద్యాల శబ్దాలు భయం పుట్టించే రీతిలో విజృంభించి పైకెగసాయి. అవి బ్రహ్మాండాన్ని బ్రద్దల కొట్టే రీతిలో ప్రతిధ్వనించాయి. ఆ సమయంలో ఇంకా జరాసంధ శ్రీకృష్ణుల సైన్యం ఒకదానొకటి ఎదుర్కొన్నాయి. రౌద్రంతో రగిలిపోతున్నాయి. అవి రెండు ప్రళయకాలంలోని సముద్రాల వలె నింగికి ఉప్పొంగిపోయి పోరాడసాగాయి. అక్కడి యోధులు పరాక్రమవంతులు. మహారణ్యాల నుండి వెలువడి మదమెక్కిన మహాగజాల వలె రేగిపోతున్నారు. ఉత్సాహంతో మీదికి ఎక్సి దూకే సింహాలలాగా పోరాడుతున్నారు. మునుపెప్పుడూ చూడని శరభాల మాదిరిగా పోరాడారు. భయం కలిగించే గండ భేరుండ పక్షుల్లా ఇవి అనిపించేలా తమ తమ సైన్యానికి చేరి రకరకాలుగా 10,100,000 మంది గుంపులై పోరుతున్నారు. వాళ్ళు కులపర్వతాల గుహలలో నుండే విధంగా సింహనాదం చేస్తున్నారు, అరుస్తున్నారు, అట్టహాసాలు చేస్తున్నారు. తెరపి లేకుండా శత్రువీరులను వెతికి పట్టుకుంటూ పటహ, కాహళ, భేరీ శంఖాల వంటి యుద్ధ వాద్యాల ఘోషకు పొంగిపోతున్నారు. గర్వంతో ఉబ్బిపోతున్నారు. గదలతో కొట్టి చంపుతున్నారు. బాణాలను వేస్తున్నారు. రాతి గదలతో ఒత్తుకుంటున్నారు. రోకళ్లతో మొత్తుకుంటున్నారు. ఈటలతో గుచ్చి ఎత్తుతున్నారు. కత్తులతో ముక్కలు చేస్తున్నారు. చక్రాలతో తునకలు చేస్తున్నారు. శస్త్రాలతో తరిగిపోస్తున్నారు. విచిత్రమైన రీతుల్లో సంచరిస్తున్నారు. శత్రువుల ఆయుధాలను అట్లాగే తిప్పికొడుతున్నారు. చురకత్తులతో పొడుస్తున్నారు. రకరకాలుగా విజృంభించి సైనిక వీరులు వీరత్వం చూపుతున్నారు. రథచక్రాల శబ్దాలు ఆకాశాన్నంటాయి. రవ్వంతెడమివ్వకుండా వచ్చే రథచక్రాల కిందపడి శత్రువీరులు నలిగిపోయారు. రకరకాల ఆయుధాల ప్రయోగాల వల్ల శత్రువులను చీల్చిపడేశారు. ఏనుగులు శత్రువుల బాణవర్షాలకు చెదరడం లేదు. దుర్భరమైన వర్షం కురుస్తున్నప్పటికీ చెదరని కొండలు ఎలా నిలబడతాయో ఆ విధంగా బాణవర్షాలకు నిలకడగా నిలిచాయి. అవి అలా ఉండి యమదండాల వంటి తమ తొండాలను సాచి రథాల నొగల చివరలను అవలీలగా పట్టి కింద పడేసి ముక్కలుగా విరుస్తున్నాయి. గిరగిరా తిప్పి పడేస్తున్నాయి. వీరభట్లను బంతుల వలె విసిరి పడేస్తున్నాయి. దంతాలతో కుమ్ముతున్నాయి. గుర్రాలను చీల్చివేస్తున్నాయి. తమకు తోచినట్లు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. ఇక గుర్రాల సంగతి చూస్తే అవి ఇంద్రుడి వజ్రాయుధ పంచుల దెబ్బల నుంచి తప్పించుకున్న రెక్కలున్న కొండల వలె కవచాలతో ఉన్నాయి. భయంకరంగా సకిలిస్తున్నాయి. మనసుకు ఎంత వేగం ఉందో అంత వేగంతో అవి పరిగెత్తగలివిగా ఉన్నాయి. రౌతులు వాటిని ఉసికొలిసి ఉరికెత్తిస్తున్నారు. వాటి డెక్కల దెబ్బలకు దుమ్ము తెరలు తెరలుగా లేస్తూ ఉంది. ఆ ధూళి పటలంతో చీకట్లు వ్యాపిస్తున్నాయి. ఆ చీకట్లను తమ కత్తుల వెలుగులతో నివారిస్తూ రౌతులు దూకుతున్నారు.
శత్రువుల వ్యూహాలను తిప్పికొడుతున్నారు. రకరకాల పద్ధతులతో శత్రువులను ఎదుర్కొంటున్నారు. శ్రీకృష్ణుని వైపున రథాలు విరిగిపోయాయి, గుర్రాలు తెగిపడ్డాయి, ఏనుగులు నేలకూలాయి, పదాతిదళం కుప్పకూలింది, రక్తం ప్రవాహంగా పారింది, తలలు తెగిపడ్డాయి, శరీరాలు కూలిపోయాయి, ఆభరణాలు పొడి పొడి అయిపోయాయి. ఇలా సమరం భీకరంగా ఉంది. అక్కడ రాజా యాదవ సైన్యం భయపడిపోయింది. వీరులంతా కుప్పకూలిపోయారు. గుర్రాలు ఏనుగులు చచ్చిపడ్డాయి, రథాలు ముక్కలైపోయాయి. గెలుపనేదే లేకుండా యాదవ సైన్యం చెల్లాచెదరైపోయింది. అటు బలరాముడు మహాయోధులలో మొదటివాడు, ఇటు శ్రీకృష్ణుడేమో లోకోత్తరమైన భుజబల సంపద ఉన్నవాడు. ఇలాంటి ఇద్దరి మహావీరులను ఈరోజు జరాసంధుడు ఎదుర్కొని నిలబడడం, వాళ్ళ సైన్యాలను తరిమికొట్టడం ఆశ్చర్యంగా ఉంది అనుకుంటూ నగరంలోని స్త్రీలు మేడల మీద నుండి చూస్తూ ఎంతగానో దుఃఖించారు. ఇలాగా తన సైన్యం భయంతో పరిగెత్తిపోవడాన్ని శ్రీకృష్ణుడు గమనించాడు. యుద్ధం చేయడానికి విజృంభించాడు. దిగ్గజాల తొండాల లాంటి తన చేతులను చాచాడు. బ్రహ్మాండ భాండం బ్రద్దలయ్యేలా పాంచజన్య శంఖాన్ని పూరించాడు. అది దట్టమైన పిడుగులం మ్రోతలాగా ఉంది. అతడు ధరించిన నెమలి పింఛం రంగులీనుతున్న హరివిల్లులా ఉంది. అతడి హస్తలాఘవం ధనస్సును పట్టి బాణాలను ఎప్పుడు కూరుస్తున్నాడో, ఎప్పుడు నారిలాగుతున్నాడో, ఎప్పుడు బాణాలను వదులుతున్నాడో తెలియరాకుండా జరిగిపోతోంది. సూర్యుడి చుట్టూ ఒక వలయం ఉండి తెరిపారా చూడడానికి వీలు కానట్లుగా అతని ధనస్సు మెరిసిపోతూ ఉంది. దిక్కుల చివర్లలో ఉండే ఏనుగుల చెవులకు భయం కలిగిస్తూ అతని అల్లెత్రాళ్లు గర్జిస్తున్నాయి. రథాలకు కట్టిన గుర్రాల గిట్టల తాకిడికి ధూళి ఆకాశానికి రేగుతూ ఉంది. ఆ ధూళి కమ్మి చీకటి ఏర్పడుతూ ఉంది. శ్రీకృష్ణుని యుద్ధకళా నైపుణ్యానికి నారదుడు మురిసిపోయాడు. నిలబడి నిక్కి చేతులెత్తి నాట్యం చేశాడు. అలా చేస్తున్న హస్తవిన్యాసం నెమళ్లు చేస్తున్న తాండవ నృత్యంలా ఉంది. అందమైన రథచక్రాల ధ్వనికి భయపడి వీరులు ఏనుగుల కుంభస్థలాల మీదికి ఒరిగిపోతున్నారు. అదెలా ఉందంటే నెమళ్ల అరుపులకు ఉలికిపడిన కాముకులు యువతుల కుచ కుంభాల మీద వాలిపోతున్నట్లుంది. ఎందరెందరో రాజులు మరణించారు. వాళ్ల రక్తం తాగడానికి పిశాచాలు గుంపులు కట్టాయి. వాన వాన అని కేరింతలు కొడుతూ చాతక పక్షులు వాననీటిని తాగినట్లు పిశాచాలు రక్తం తాగుతున్నాయి. తిరుగులేని యుద్ధాన్ని ప్రేరేపించిన బలరాముడు వానరాకకు కారణమైన చల్లగాలి అయ్యాడు. ప్రళయకాలం చివరలో కురిసే నీలిమబ్బుల వంటి వన్నెతో వెలిగే శ్రీకృష్ణుడు శత్రువుల చతురంగ బలాల దేహాలు అనే పొలాల మీద లెక్కలేనన్ని దివ్య శరాల వర్షాన్ని కురిపించాడు. ఆ సమయంలో తెరిపి లేకుండా కురుస్తున్న శస్త్రాస్త్రాలు ఒకదానికొకటి తగిలి నిప్పు రవ్వలు ఎగురుతున్నాయి. అవి వానాకాలంలో ఎగిరే మినుగురు పురుగుల వలె ఉన్నాయి. బాణాల దెబ్బకు వీరుల కిరీటాలలోని పద్మరాగమణులు ముక్కలై పడుతున్నాయి. ఎర్రని ఆ మణుల శకలాలు ఆరుద్ర పురుగుల వలె ఉన్నాయి. పదునైన బాణాలు ఏనుగుల కుంభస్థలాలను చీల్చేస్తున్నాయి. ఆ కుంభస్థలాల నుండి రాలుతున్న ముత్యాలు వడగళ్ల వలె ఉన్నాయి. అర్ధచంద్రాకారపు బాణాల తాకిడికి కాళ్లు తెగిన వీరులు కృష్ణ కృష్ణ ఆగు అని అరుస్తూ కుప్పకూలిపోతున్నారు. వారు రైతు చేతిలోని గండ్రగొడ్డలితో నరికితే కూలిపోతున్న పెద్ద మానుల వలె ఉన్నారు. పదునైన బల్లెముల దెబ్బకు నోరు అనే గుహల నుండి రాలిపడుతున్న దంతాలు జాజిపూల గుత్తుల వలె ఉన్నాయి. ఏనుగులపై వాడి బాణాలు కురిసి కొత్త కొత్త గాయాలవుతున్నాయి. వాటి నుండి రక్తం ప్రవహిస్తూ ఉంది. ఆ దెబ్బలకు తిరుగజాలక కుప్పకూలి ప్రాణాలు వదులుతున్నాయి. అవి సెలయేళ్లతో ఉండే పెద్ద కొండల వలె కనిపిస్తున్నాయి. వీరుల చేతులు తెగి నేల మీద పడ్డాయి. ఆ చేతులు పాముల వలె ఉన్నాయి. ఆ చేతులతో పాటు పడిన కంఠాభరణాలు పాము పడగలతో ఉన్న మొగలిపూల వలె ఉన్నాయి. ప్రళయకాలంలో సముద్రం చేసే కల్లోల శబ్దం వలె యుద్ధబేరీ స్వనాలు మోగుతున్నాయి. అవి అతి దారుణమైన కప్పల బెకబెకల వలె ఉన్నాయి. భయంకరమైన బాణాలతో నరకబడ్డ చతురంగ బలాల మెదడు బురదగా ఉంది. రక్తం కాలువలు కట్టి ప్రవహించింది. ఆ ప్రవాహంలో పొడవైన చేతులు పాముల వలె ఉన్నాయి. కపాలాలు తాబేళ్ల వలె ఉన్నాయి. తలవ్రెంటుకలు నాచువలే ఉన్నాయి. అరచేతులు చేపల వలె ఉన్నాయి. గుర్రాలు మొసళ్ల వలె ఉన్నాయి. ఏనుగులు ద్వీపాల వలె ఉన్నాయి. తెల్ల గొడుగులు నురుగుల్లా కనిపిస్తున్నాయి. వింజామరలు రాజహంసల వలె ఉన్నాయి. ఆభరణాల పొడి ఇసుక తిన్నెల వలె ఉంది. అప్పుడు ఇలా జరిగింది.
బలరాముడు నీలమైన వస్త్రాన్ని ధరించాడు. అది కైలాస పర్వతాన్ని ఆవరించుకున్న నీలి మేఘం వలె ఆయన నడుముపై అందంగా ఉంది. ఆయన చేతులు చిగురాకుల వలె ఉన్నాయి. ఆ చేతులకు బంగారు కంకణాలు ఉన్నాయి. దానిపై రత్నాలు పొదుగబడ్డాయి. ఆ బంగారు వన్నె, రత్నాల వెలుగు దిక్కుల చివర్లకు వ్యాపిస్తున్నాయి. పద్మం లాంటి ఆయన ముఖంపై చిరునవ్వు కదలాడుతూ ఉంది. కోపంతో చెలరేగి బరువైన బలమైన ఇనుప రోకలితో అతివేగంగా శత్రువుల ప్రాణాలను హరించాడు. ప్రళయకాలంలోని యముడి వలె బలరాముడి కన్నుల్లో నిప్పురవ్వలు ఎగిసిపడుతున్నాయి. అతని చేతిలో నాగలి ఉంది. అది ఆయుధం. దానిపై బంగారుతోనూ రత్నాలతోనూ వలయాలు చుట్టబడి ఉన్నాయి. అవి వెలిగిపోతున్నాయి. అలాంటి హలాయుధంతో శత్రువుల తలలను వక్షాలను కొట్టి చీల్చేస్తున్నాడు. ముక్కలు ముక్కలుగా చేస్తున్నాడు. దీన్ని చూచి జరాసంధుడి సైన్యం వశం తప్పి చెదిరిపోతున్నది. అంత బలంతో బలరాముడు దేవతల భయాన్ని పోగొడుతున్నాడు. 3 లోకాలను చెలింపచేయగల ఆ హలాయుధుడి బలం ముందు జరాసంధుడి సైన్యం తలదించి చెదిరిపోయింది. బలరాముడు కోపంతో చెలరేగిపోయాడు. ఆయన రూపం భయంకరంగా ఉంది. శత్రువులు మూర్ఛపోయేలా ఉంది. ఆయన ఒక చేత్తో నాగలికర్రను పట్టిచాచి రాజోత్తముల మెడలకు తగిలించి వాళ్ల నగలు రాలిపడేటట్టుగా దగ్గరికి లాగాడు. విజృంభించి రక్తం ఎర్రగిలి పారునట్లుగా రోకలితో వాళ్లను మొత్తాడు. వాళ్ల వస్త్రాలు చెదిరిపోయాయి. బలరాముడు ఏనుగుల కుంభస్థలాలను చీల్చాడు. అందులోని ముత్యాలు బయటపడ్డాయి. రైతు నాగలి చాలులో చల్లిన విత్తనాల వరుసవలే యుద్ధమనే పొలంలో ఆ ముత్యాలు అందంగా గోచరించాయి. బలరాముడు నాగలిని గిరగిరా తిప్పుతూ శత్రు సైన్యాన్ని సమీపించాడు. శత్రు సైన్యం బెదిరి పక్కకు పోయింది. ఆశ్చర్యపడుతోంది. అతని ప్రతాపానికి సేన ఒదిగిపోతూ ఉంది, అణగిపోతూ ఉంది, దాక్కుంటూ ఉంది, రూపహీనమైపోతూ ఉంది, మరణిస్తూ ఉంది, పొర్లుతూ ఉంది, వెనక్కి మరలిపోతూ ఉంది, పారిపోతూ ఉంది. సూర్యుడు తీక్ష్ణమైన కిరణాలతో అన్ని దిశల నడిమి భాగాన్ని కప్పేసినట్లుగా శ్రీకృష్ణుడు కూడా శత్రువులకు భయంకరుడై తీవ్ర శక్తిగల తన తీక్ష్ణ బాణాలతో అన్ని దిశల నడిమి భాగాన్ని నింపేశాడు. శ్రీకృష్ణుడు అలా విజృంభించడంతో పొడవైన బాణాలు కుచ్చుకొని ఒక్కసారిగా 10 మంది 5 మంది కుప్పగా కూలుతున్నారు. కొంతమంది తలలు తెగి నేల మీద పడుతున్నారు. అలాంటి వారు మునుపు తాము చూసిన వాళ్లను గాయపరిచి కూలిపోతున్నారు. కాళ్లు తెగి పడుతున్నారు. చేతులతో పోరాడి అవి కూడా తెగిపోగా మరణిస్తున్నారు. గాయాల నుండి రక్తం చిమ్ముతూ ఉండగా కొంతమంది సెలయేళ్లతో కూడిన కొండల వలె ఉన్నారు. అన్నదమ్ములు, కొడుకులు, స్నేహితులు, బంధువులు పరివెత్తిపోతున్నారు. కొందరు అడ్డం వచ్చి చచ్చిపోతున్నారు. గుర్రాలు, ఏనుగుల వంటి వాహనాలు కుప్పకూలగా కొందరు వెంటనే వేరే వాహనాలెక్కి ఎదిరించి మరణిస్తున్నారు. ఇంకా కొంతమంది శరీరాలు తెగి నేల మీద పడినా పొగరుగా వదరుతున్నారు. కృష్ణ, ఈ శరీరాలను విడిచి చచ్చినంత మాత్రాన మాకు నష్టమేముంది? గెలుపు నీకు దక్కదు. మేము దేవతలమై నిన్ను వైకుంఠంలో ఓడిస్తాము అంటూ పలుకుతున్నారు. ఈలాగున పరీక్షిన్ మహారాజా ఏమని చెప్పేది? ప్రళయకాల సాగరం వల్లే భయజనకమై చుట్టుముట్టిన ఆ మగధరాజు సైన్యమంతటినీ శ్రీకృష్ణుడు బలరాముడు అవక్ర విక్రమంతో చక్కాడినారు. లోకములను అవలీలుగా పుట్టించను, పెంచను, గిట్టించను శక్తిమంతుడైన నారాయణునకు శత్రునాశన మొనర్చుట ఒక లెక్కలోనిది కాదు. మానవుడై పుట్టినందున కావ్యములందు అలా శ్లాఘింపబడినాడు, మరేమీ కాదు. ఆ సమయంలో పాపకర్ములు తల్లడిల్లునట్లు బలరాముడు విరోధులకు నెరువు కలిగించే గర్వంతో బహువేగంగా నాగటి పోటులతో అరదాలను, ధనుస్సులను, గుర్రాలను కూల్చివేశాడు. శత్రు సంహారమందలి కాంక్షతో మహాసింహం ఒకటి ప్రత్యర్థి అయిన మరో సింహాన్ని పట్టుకునే నేర్పు తేటపడగా కావరంతో కన్నుగానని జరాసంధుణ్ణి ముందుకు ఉరికి అతడు పట్టుకొన్నాడు. అలా పట్టుకొని శత్రువులు చెదరి బెదరిపోగా భయంకర బలశాలి అయిన బలభద్రుడు వానిని ఎత్తిపొడుపు మాటలతో పడమొత్తిలాగి లోకాలకు వెరుపు కలిగించే తన పిడికిటి పోటుతో కంఠగత ప్రాణుణ్ణి గావించాడు. భూభారము అడగింపన్ ఎంచిన చక్రాయుధుడు భావికార్యం తలపోసి జరాసంధ వధ మాన్పి మాగధునితో ఇట్లన్నాడు. ఓ నరపతి, నీవు దుఃఖింపనవసరం లేదు. పొమ్ము, నీ సేవలను కూర్చుకొని మనోవ్యథ తొలుగునట్లు మరల రమ్ము, వైరులను శిక్షింపుము. అలా చేయలేకపోతే భువియందు దివియందు విహరించే జనులు మెచ్చినట్లు నీ పరాక్రమాతిశయం చాటి నీ బెదడు ముక్కలు పిశాచాలు తినేలా నీ దేహాన్ని వదిలిపెట్టు.
అలా చేయడం మంచిది అని పలుకుతూ నవ్వుతూ వాణ్ణి విడిచిపుచ్చాడు. వాడేమో తొట్రుపాటును మించిన సిగ్గుతో కుమిలిపోయి మొగమెత్తుకోలేక కోపం కుటిలత్వం మనసులో మెలిపడగా తపస్సు చేసైనా వీళ్లను జయించాలి అనుకున్నాడు. పారిపోయిన పార్థివ సమాజంతో కూడి మరలిపోయాడు. అప్పుడు దేవతలు బలరామకృష్ణుల మీద పూలవాన కురియించారు. బలరాముడు శ్రీకృష్ణుడు తమ్ము మథురానగరవాసులు వందిమాగాధులు కీర్తింపగా వీణ వేణువులు మృదంగాలు శంఖాలు దుందువులు మొదలైన మంగళ తుర్యారావాలు ఆలకిస్తూ పురప్రవేశం చేశారు. అప్పుడు మథురానగర వాసులు వీధులను శుభ్రంగా చిమ్మి కస్తూరి కలిపిన నీళ్లతో తడిపినారు. అనేక విచిత్రములైన జెండాలు మున్నగు వాటితో పురము అలంకరించారు. కనకరత్నమయములైన విజయస్తంభాలకు తోరణాలు కట్టినారు. ఊరంతా వేద ధ్వనులతో ప్రతిధ్వనించింది. సంతుష్ట హృదయులైన ప్రజలతో ఆ పట్టణపు వాకిళ్ళు కళకళలాడినాయి. వెల్లువలా పెళ్ళుబుకి వచ్చిన వీరులైన శత్రురాజులందరినీ జయించి బలవంతులైన బలరామకృష్ణులు విజయం చేస్తున్నారు. రండి రండి మనసారా దర్శిద్దాము అని ఎత్తైన మేడలెక్కి పురస్త్రీలు వారి మీద చిగుళ్ళు పూలు శేషలు చల్లినారు. ఈ విధంగా బలరామకృష్ణులు మధురలోకి ప్రవేశించారు. యుద్ధం జరిగిన పద్ధతిని గురించి శ్రీకృష్ణుడు ఉగ్రసేన మహారాజుకు చెప్పి తాను యథేచ్ఛగా విహరిస్తూ ఉండినాడు. కానీ జరాసంధుడు మిక్కిలి క్రోధంతో లోకంలో ఉండే దుర్మార్గులైన రాజులను సమకూర్చుకొని 17 సార్లు 17 అక్షౌహిణుల సైన్యాన్ని తీసుకుని మధురపై దండెత్తాడు. శ్రీకృష్ణుడు కోటలాంటి తన భుజశక్తితో కాపాడుతున్న యాదవులతో జరాసంధుడు యుద్ధం చేశాడు. ఉన్న బలమంతా ఊడ్చిపెట్టుకుపోయింది. మళ్ళీ 18వసారి యుద్ధానికి వస్తున్నాడు. ఆ సమయంలో కలహాలు పెట్టడం అనే విద్యలో ప్రవీణుడైన నారదుడు కాలయవనుని వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు: యవన, నీవు నీ తిరుగులేని బాహుబల గర్వంతో లోకంలోని రాజులందరినీ జయించావు. మబ్బులను గాలి ఎలా ఎగరగొడుతుందో అలా వారిని నాశం చేశావు. అలాంటి నీవు ఎందుకు యాదవులను గెలవడం లేదు? వాళ్ళను మరిచిపోయావా? లేక ఆ మాత్రం శౌర్యం లేదా? తెలివి తక్కువ స్థితిలో ఉన్నావా? భయపడ్డావా? అల్పత్వాన్ని పొందావా? ఏమో తెలియదు. మరి యాదవులలో ఒకడున్నాడు. వాడు గొప్ప బలంతో ఈ భూమిపై వెలిగిపోతున్నాడు. జరాసంధుడు మొదలైన రాజులను తొలగదోలాడు. అలాంటివాడు ఇంకొకడు ఈ నేలపై లేడు. వాడు చేస్తున్న పనుల గురించి చెబుతాను, వినవయ్యా. అలా నారదుడు చెప్పగా విని కాలయవనుడు ఇలా అన్నాడు: నారదా, ఏమన్నావు? నీవు చెబుతున్నావే, ఆ మనిషి ఏ రూపంలో ఉంటాడు? ఎంతటివాడు? ఏ తీరుగా అతడు ప్రవర్తిస్తాడు? అతని మిత్రుడెవ్వడు? ఎక్కడుంటాడు? యుద్ధాలు చేయడంలో భుజబలం ఏమాత్రం ఉంటుంది? యుద్ధభూమిలో నా బాహుబల శౌర్యాన్ని తట్టుకొని నిలవగలడా? గర్వసమృద్ధి కలవాడేనా? చెప్పు. అలా కాలయవనుడు అడుగుగా దానికి బదులుగా దేవముని నారదుడు ఇలా అన్నాడు: ఓ యవనరాజా, ఆయన నల్లని వానమబ్బు వంటి శరీరం ఉన్నవాడు, తామరపూల వంటి కాంతిమంతమైన కండ్లు ఉన్నవాడు, నిండు చందమామ వంటి ముఖం ఉన్నవాడు, ఎత్తైన పొడవైన చేతులున్నవాడు, శ్రీవత్సమనే పుట్టుమచ్చతో అందంగా ఉన్న విశాల వక్షస్థలం కలవాడు, కౌస్తుభమణిని పతకంగా ధరించినవాడు, వైభవోపేతమైన పసుపచ్చని పట్టువస్త్రాన్ని తాల్చినవాడు, మొసలి ఆకారంలో ఉండే చెవికుండలాలతో ప్రకాశిస్తూ ఉండేవాడు. అతడు ఇంతటివాడు అంతటివాడు అని చెప్పడానికి వీలు కానివాడు. అన్ని దిక్కులలో నిండి ప్రకాశించేవాడు. ఏ సమయంలో ఏమి చేయాలో తెలిసి ప్రవర్తించేవాడు. ఎంతో నేర్పు ఉండి అతన్ని ఎలా పట్టుకోవాలో తెలిస్తే తప్ప పట్టుబడేవాడు కాడు. ఈ విధంగా చెబుతూ నారదుడు శ్రీకృష్ణుని గురించి ఇంకా వివరంగా వర్ణించి చెప్పాడు. అంతా విని కూడా కాలయవనుడు ఆ మాటలను లక్ష్యపెట్టకుండా నారదునితో ఇలా అన్నాడు: నారదా, ఈ యాదవుడనగా ఎంతటివాడు? ప్రళయకాలంలోని యముడే అయినా సరే నన్ను ఎదిరిస్తే నేను చేతకాదని చెప్పను. యుద్ధం చేస్తాను. నా కర్కశ హస్తాలు ధరించిన ఈ ధనస్సు నుంచి రకరకాల బాణాలను ప్రయోగిస్తాను. అవి బంగారు పింజలు ఉండే బాణాలు. వాటి నుంచి వెలువడే అగ్నిజ్వాలలతో అతన్ని బూడిద చేస్తాను అని పలికి కాలయవనుండు 3 కోట్ల మ్లేచ్ఛవీరులను కూడుకొని శీఘ్రగమనంబున దాడి వెడలి మథురాపురంబు మీద విడిసినన్ చూచి
బలభద్ర సహితుండై కృష్ణుండు ఇట్లని వితర్కించే. కాలయవనుడు మధురపై దాడి చేసి ఆక్రమించాడు. ఇక ఈరోజో రేపో ఎల్లుండో జరాసంధుడు కూడా దాడి చేస్తాడు. ఈ ఇద్దరూ చాలా భయంకరులు, క్రూరులు, మనకు గొప్ప శత్రువులు. ఒకడితో మనం పోరాడుతూ ఉంటే మరొకడు మరోవైపు నుంచి దాడి చేస్తాడు. మన బంధువులందరినీ చంపేస్తారు లేదా చెరపడతారు. జరాసంధుడు చాలా క్రూరుడు. అంచేత ఇలాంటి గొప్ప శత్రువులకు దాడి చేయడానికి వీలు కాని ఒక క్లిష్ట ప్రదేశంలో ఒక దుర్గాన్ని కట్టాలి. అందులో మన బంధువులను ఉంచాలి. ఈ విధంగా శ్రీకృష్ణుడు ముందు వెనకలు ఆలోచించాడు. దానికోసం సముద్ర మధ్యంలో 12 ఆమడల పొడవు అంతే వెడల్పు ఉన్న దుర్గమమైన స్థలాన్ని సముద్రుడిని అడిగి సంపాదించాడు. అందరికీ ఆశ్చర్యం కలిగించేలా అక్కడ ఒక నగరాన్ని నిర్మించమని విశ్వకర్మను కోరాడు. వరుణదేవుని పురాన్ని, ఇంద్రుని నగరాన్ని, కుబేరుని నగరాన్ని, యముడి పట్టణాన్ని, బ్రహ్మనగరాన్ని మించిపోయేలా గొప్పగా ప్రకాశించే ఒక నగరాన్ని విశ్వకర్మ రూపొందించాడు. ఆ నగరంలో ఆ కోటగోడ ఎంత ఎత్తుదంటే అది ఆకాశానికి తోడబుట్టిందా అన్నట్లు ఉంది. దానికి ఉన్న కందకాలు పాతాళం కంటే లోతుగా ఉన్నాయి. ఆ లోతు ఎంతో ఎవరికీ అంతు చిక్కదు. ఆ నగరం కోట ఎత్తైనది. అది ఆకాశంతో పోటీ పడుతుంది. కోట, ఆకాశం రెండూ తమలో తాము కలహించుకుంటున్నాయి. ఎవరు ఎత్తైన వాళ్ళో తేల్చుకోవాలనుకుంటున్నాయి. ఆ ఊళ్ళో ఆ రెండిటి మధ్య జరుగుతున్న గొడవను అడ్డుకోవడానికి మధ్యలో నిలబడ్డ వాచాటుల గుంపు వలె కోట ప్రాకారాల చివర నక్షత్రాల గుంపులు ఆ వేళలో అందంగా ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ నగరంలో అందమైన ప్రవేశ ద్వారాలున్నాయి. తలుపులు, గోడలు, ఇంటి చూరులు, స్తంభాలు, గడియలు, దారులు, అరుగులు, కిటికీలు, ముంగిళ్ళు, సమావేశ స్థలాలు, ఇళ్ళు, చావళ్ళు, చలివేంద్రాలు, భవనాలు, మిద్దెలు, కోటలు, రాచభవనాలు, రచ్చబండలు, మిద్దెమెట్లు, 4 వీధుల కూడళ్ళు అన్నీ ఎంతో వైభవంతో, బంగారంతో, మణులతో కూడి నున్నగా తళతళలాడుతున్నాయి. వింటున్నావా మహారాజా? ఆ పట్టణంలో ఎత్తైన మేడలున్నాయి. ఆ మేడల చివరి అంతస్తులపై రకరకాల గ్రహాలు తిరుగుతూ ఉండడం వల్ల ఆ అంతస్తులలో తమ పురుషులతో రమించే స్త్రీలు సిగ్గుపడి సుఖించకుండా ఉన్నారు. ఆ పురంలో వరుసగా ఉన్నట్టి వజ్రాలతో, నీలమణులతో, బంగారంతో మిద్దెలైన రాజభవనాలు ఉన్నాయి. అవి ఆ భవనాల కిటికీల నుంచి అగరు పొగలు దట్టమైన నల్లని మేఘాల వలె వెలువడుతున్నాయి. వాటిని చూచి ఎత్తైన చెట్ల కొమ్మల మీద చేరి నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి. ఆ ఊళ్ళోని జనం పెద్ద భవనాలకు దగ్గరగా పోతున్నప్పుడు వాటి మేడలపైనున్న బంగారు కలుసాలలో సూర్యుడు ప్రతిబింబించగా ఏది బింబమో ఏది ప్రతిబింబమో నిర్ధారించుకోలేక పలువురు సూర్యులు ఉన్నారని ఆశ్చర్యపడుతూ ఉంటారు. ఆ నగరంలోని ఉద్యానవనాలు నానావిధ వృక్ష సమూహములతో, లతలతో, పరువంలో ఉన్న మొగ్గలు, పువ్వులు, పూతేన ప్రవాహములతో ప్రకాశిస్తూ ఉంటాయి. చిగుళ్ళు చేతను, పూగొత్తులతో రెమ్మల చేతను, ఊడల చేతను, రసవంతమైన పుప్పొడి చేతను, వేళ్ల చేతను, పండ్ల చేతను నిండుకున్న వృక్షాలు, తీగలు, వీటి శోభా సంపదల చేత ఆ నగరం మనోజ్ఞంగా పరిమళభరితంగా ఉంది. ఆ నగరములో కలువలతో, తామరలతో నిండి ఉన్న సరస్సులను కలిగి జనుల మనస్సులను వశపరుచుకునేదిగా ఉంది. ఆ సరస్సులోని నీరు పిల్లగాలులచే ఎగరగొట్టబడి నీటి తుంపరలతో రమణీయంగా శోభిల్లుతోంది. అట్టి రమణీయ సరస్సులు తమ నివాసంగా చేసుకొని హంసలు మొదలైన జలపక్షులు విహరించసాగాయి. ఆ నగరములోని గృహములందు పూచిన పువ్వుల యొక్క సువాసన తమ సౌరభాలను విరజిమ్ముతూ సురత శ్రమచేత దేహమునందు పుట్టిన చెమటను తొలగించే విధంగా మలయ మారుతంతో కలిసి విహరిస్తూ ఉంటుంది. బ్రహ్మత్వం చులకనైపోతుందని బ్రహ్మదేవుడు పంతానికి పోయి రాడు గాని వస్తే ఆ పట్టణంలోని బ్రాహ్మణ జనులు ప్రసిద్ధములైన వేదాది విద్యలందు విచారణతో ఆ చతుర్ముఖుని కలతపెట్టే సమర్థులు. ఆ నగరములోని బ్రాహ్మణులు చేసే లెక్కలేని యజ్ఞములందు
హోమగుండముల నుండి వచ్చే పగచేత కప్పబడి నల్లబడింది. కాని పక్షంలో నిర్మలమైన ఆకాశం నీలవర్ణంగా ఉండే అవకాశమే లేదు. ఆ నగరములో రాజకుమారులు ఆడిన మాట తప్పరు. అర్థులకు ధనాన్ని లేదనకుండా ఇస్తారు. పరస్త్రీలను కోరరు. యుద్ధంలో వెనుదీయక పోరాడుతారు. రత్నాకరము అను పేరు ఉన్న సముద్రము రత్నములను ఎవరికీ ఇవ్వజాలదు. మరి అటువంటప్పుడు సముద్రాన్ని రత్నాకరము అనవచ్చునా? అయితే ఆ రత్నాకరమును గెలుచునట్టి వారుగా ఆ నగరంలో వైశ్యులు రత్నములను కొంటూ అమ్ముతూ రత్నాకరులుగానే భావిస్తున్నారు. నగరములోని మదపుటేనుగులు ఉన్నతములు. తొండముల చేత పర్వత శిఖరాలనైనా కొట్టగల సమర్థతతో ఉన్నాయి. మదజలం చేత లోపరుచుకోబడిన తుమ్మెదలు కలవై కొండల వంటి దేహములతో ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ పట్టణంలోని గుర్రాలు అందరికీ ఇష్టాన్ని కలిగిస్తాయి. వేగంలో వాయువేగ మనోవేగాలను మించిపోతాయి. ఉత్తమ జాతికి చెందినవి, వినయంగా ఒద్దికగా ఉండేవి, భయం ఎరుగనివి, శత్రు సమూహాలను గెలువగలిగినవి. ఆ పురంలో భటులున్నారు. వాళ్ళు ఎలాంటి వారంటే పులుల వలె, సింహాల వలె, శరభాల వలె, మదపుటేనుగుల వలె గొప్ప దారుఢ్యం కలిగిన వాళ్ళు. రకరకాలైన యుద్ధాలలో ప్రవీణులు. ఆ ఊళ్ళో ఉండేవాళ్లకు ఆకలి, దప్పిక వంటివి లేవు. శ్రీకృష్ణుని దయా విశేషం వల్ల వాళ్ళు ఈ భూమి మీద దేవతలతో సమానులై ప్రకాశిస్తూ ఉంటారు. రాజా విను, ఆ నగరంలో ఉండే ప్రజలు శ్రీకృష్ణుని పాదాలను సేవించడంలోనే ఆసక్తి చూపుతారు. శ్రీకృష్ణునికి విరుద్ధమైన పనులను చేయడంలోనే వారికి భయం. శ్రీకృష్ణుని పట్ల భక్తిలోనే మైమరచిపోతారు. శ్రీకృష్ణునిపై స్తోత్రాలను చెప్పడంలోనే ఆనంద బాష్పాలు కారుస్తారు. శ్రీకృష్ణుని భక్తులపైననే పక్షపాతం వహిస్తారు. శ్రీకృష్ణుని కంటే భిన్నమైన ఇతరుల లీలలను ఆచరించడంలోనే వ్యతిరేకత చూపుతారు. శ్రీకృష్ణుని పూజను చేయడంలోనే శ్రమిస్తారు. అచ్యుతుని మార్గం కాక దుష్టులైన పరులు నడిచే త్రోవల్లోనే నడవడంలోనే వీరికి బంధం ఏర్పడుతుంది. శ్రీకృష్ణుణ్ణి ఎడబాసిన క్షణాల్లోనే బాధ కలుగుతుంది. శ్రీకృష్ణుని సేవించే పద్ధతుల్లోనే ఒకరిపై ఒకరికి వీళ్లల్లో మాత్సర్యాలు, అంతే తప్ప ఇతర విషయాల్లో కాదు. శ్రేష్టమగు ఆ పట్టణంలో నివసించే శ్రీహరికి పారిజాత వృక్షమును, సుధర్మ అనే దేవసభను దేవేంద్రుడిచ్చాడు. ఒక చెవి మాత్రమే నలుపు రంగు కలిగి తక్కిన ఒడలెల్లా తెల్లనై మనోవేగం కలిగిన గుర్రాలను వరుణుడిచ్చాడు. మత్స్యం, కూర్మం, పద్మం, మహాపద్మం, శంఖం, ముకుందం, కచ్చపం, నీలం అనే పేర్లు గల 8 నిధులను కుబేరుడొసగినాడు. తక్కిన లోకపాలకులందరూ తమ తమ అధికారాల సిద్ధి కోసం మునుపు తమకు భగవంతుని అనుగ్రహం వల్ల లభించిన సకల విభూతులను మరల అచ్యుతునికే అతిభక్తితో సమర్పించారు. భూదేవిని తన శుభలక్షణాలతో సంతృప్తిపరచినవాడు, భయంకరంగా చెలరేగుతున్న దుఃఖమనే వరదను దాటించే నావ వంటివాడు అయిన శ్రీకృష్ణునికి విశ్వకర్మ అనే దేవశిల్పి తన శిల్పకళా ప్రావీణ్యంతో ఒక నగరాన్ని ఉత్సాహంతో నిర్మించి సమర్పించాడు. ఇలా విశ్వకర్మ సృష్టించిన కొత్త నగరం ద్వారక. అందులో మథురానగర ప్రజలను శ్రీకృష్ణుడు తన యోగశక్తితో చేర్చాడు. ఆ విషయాన్ని తన అన్న అయిన బలరామునికి చెప్పాడు. ఆయన అనుమతి తీసుకుని మథురానగరం నుండి బయటికి వచ్చాడు. అలా వస్తుండే శ్రీకృష్ణుడు నందనవనం నుండి బయటికి వస్తున్న ఐరావతం వలె ఉన్నాడు. మేరుపర్వత గుహల నుండి వెలికి వస్తున్న సింహం వలె శోభిస్తున్నాడు. చీకట్లను చీల్చే సూర్యుడు తూర్పు దిశలో నుండి పొడుచుకుని వస్తున్నట్లున్నాడు. అలా బయటికి వస్తూ ఏ ఆయుధాలు లేని శ్రీకృష్ణుణ్ణి కాలయవనుడు చూశాడు. చూచి ఏనుగుల గుంపులు లేవు, గుర్రాల సమూహాలు చుట్టూ లేవు, రథాలు వెంట రావు, వీర సైనికులు వెంటలేరు, ధనుస్సు, బాణం, కత్తి మున్నగు ఆయుధాలను ధరించడు. ఇంద్రధనుస్సుతో కూడిన మేఘం వలె మెడలో వైజయంతిమాలను ధరించి ఒక్కడే అదిగో నగరద్వారం నుండి బయటికి వస్తున్నాడు చూసారా. ఈ నగరంపైకి దండెత్తి వచ్చి ఎన్ని దినాలైందో,
ఇంతకు ముందెవ్వడు ఈ నగరంపైకి దండయాత్రకు రాలేదు. వీడెవడో ఒకడు చేతిలో ఆయుధాలు లేకుండానే వస్తున్నాడు. నన్ను గెలవడానికి వస్తున్నాడా, లేక ప్రియంగా మాట్లాడిపోవడానికా, లేదా సంపదలను పొందడానికా? అటు చూడండి అంటూ తన వాళ్లతో కాలయవనుడు ఇలా చర్చించగా, పరీక్షిన్ మహారాజా, ఈ 7 లోకాల నేలే బ్రహ్మ మొదలైన వారికి కూడా ఎదురుగా నడవని మంచి గుణాలకు నిధి శ్రీకృష్ణుడు. ఆయన ఆ సమయంలో శ్రేష్టమైన ఏనుగు నడక వంటి నడకతో అందంగా నెమ్మదిగా కాలయవనునికి ఎదురు నడిచాడు. ఆ సమయంలో యాదవశ్రేష్ఠుడైన శ్రీకృష్ణుడిని కాలయవనుడు యగాదిగా పరిశీలనగా చూచి, పద్మాల వంటి అందమైన కండ్లు కలవాడు, సింహం నడుము వంటి సన్నని నడుమున్నవాడు, లక్ష్మీదేవికి నెలవైన వక్షాన్ని కలిగినవాడు, శ్రీవత్సమనే పుట్టుమచ్చ కలిగినవాడు, వానమబ్బు వంటి వన్నె కలిగిన దేహమున్నవాడు, చందమామ వంటి ముఖమున్నవాడు, అందంగా ఉన్న పొడవైన చేతులున్నవాడు, మెడలో చక్కని వనమాలను ధరించినవాడు, భుజకీర్తులు, హారాలు, కంకణాలు, వెలిగిపోతున్న కుండలాలు కలిగిన ఇతడే నారదముని సూచించిన వీరుడు అయి ఉండవచ్చునని అనుకుంటూ మూఢుడైన ఆ కాలయవనుడు చాలా పొగరుతో